వారము మనము బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవం జరుపుకుంటున్నాము. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తల్లికి బిడ్డకి ఒక అటాచ్మెంట్ డెవలప్ చేస్తుంది. ఇదే కాకుండా ఉమెన్కి కూడాను బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదేంటి అని అంటే, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జరిగినంతసేపు పేషెంట్ అంటే ఉమెన్లో, ఆ మహిళలో తనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అందరికీ తెలిసిన విషయమే. ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. కానీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువ శాతంలో ఉంటుందో, అంటే పేషెంట్కి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే అంటే ఒక మహిళ ప్రెగ్నెన్సీలో ఉన్నా ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉన్నా కానీ రొమ్ము పాలు తాగిస్తున్నంతసేపు, అంటే ఈ 2 సంవత్సరాలు పేషెంట్లో అంటే మహిళలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అప్పుడు మనకు ఈస్ట్రోజన్ అనేది దాని ఇల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, క్యాన్సర్ని కరెక్ట్ చేసే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గి ఉంటాయి. దానివల్ల మనకు చక్కటి అంటే లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది. ఎందుకు అని అంటే, ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉన్నంత వరకు మనల్ని బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి చాలా చక్కగా కాపాడుతూ ఉంటుంది. సో తల్లిపాలు అనేది అట్లీస్ట్ 1 to 1.5 year వరకు ఇవ్వగలిగితే కనుక చాలా మంచిది. ప్రతి అమ్మాయి ఇది చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ 2 months 3 months ఇచ్చేసి డబ్బా పాలు పట్టేస్తూ పిల్లలు చెడిపోతూ ఉంటారు. అలాగే కాకుండా మనకు కూడాను చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ 1 year, కుదిరితే 1.5 2 years కూడా ఇచ్చినా కానీ మనకు చాలా మంచిది. పిల్లవాడికి కూడా చాలా మంచిది.